హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మేబీ మన తెలుగు ఇండస్ట్రీలో సంవత్సరానికి ఒక 100 మూవీస్ వస్తాయనుకుంటే అందులో ఎన్ని మూవీస్ హిట్ అవుతాయి? మేబీ ఒక 5 నుంచి 10. సో ఈ 5-10 సినిమాల్లో కూడా ఎన్ని మూవీస్ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాయి? లైక్ అరే ఇదిరా సినిమా అంటే, ఇదిరా ఫిల్మ్ మేకింగ్ అంటే, జస్ట్ ఈ మూవీస్ చూసి మనం ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా రేర్గా వస్తుంటాయి. మేబీ సంవత్సరానికి ఒకటి రావడం కూడా కష్టమే. సో ఇలా టాపిక్ వచ్చేసి అలాంటి 7 బెస్ట్ మూవీస్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. సో ద ఫస్ట్ మూవీ టు డిస్కస్ ఇస్ మాయాబజార్. ఘటోత్కచుడు తన మ్యాజికల్ పవర్స్ యూజ్ చేసి అభిమన్యుడు శశిరేఖల పెళ్లికి ఎలా హెల్ప్ చేశాడనే కథ. మహాభారతంలో ఒక చిన్న ఎలిమెంట్ అయిన శశిరేఖ పరిణయంని ఫిక్షన్ యాడ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీలో చెప్పుకోవడానికి చాలా పెద్ద క్యాస్ట్ ఉంటుంది. లైక్ మన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, జమిని గణేశన్ గారు, ఇలా చాలా పెద్ద క్యాస్ట్ అయి ఉంటుంది. ఇంత పెద్ద క్యాస్ట్ ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒక లవ్ స్టోరీ అనే థీమ్ని ఎలిమెంట్గా పెట్టుకొని దానికి ఫిక్షన్ యాడ్ చేసి సినిమా తీసిన ఘనత మన కేవీ రెడ్డి గారిది. 1950స్లోనే మ్యాజికల్ ఎలిమెంట్స్ని ఎలాంటి ఒక విఎఫ్ఎక్స్ వాడకుండా జస్ట్ కెమెరా ఎఫెక్ట్స్తో సెట్స్ యూజ్ చేసుకుంటూ ప్రాపర్ ఎడిటింగ్ని యూజ్ చేసుకుంటూ ఒక విజువల్ వండర్ని ఎలా క్రియేట్ చేశారు అనే దానికి ఈ మాయాబజార్ మూవీ ఒక టెక్స్ట్ బుక్. మనం నెక్స్ట్ డిస్కస్ చేసే మూవీ మన కె విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం. కర్ణాటిక్ మ్యూజిక్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో పెట్టుకొని వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు. బట్ మన కళా తపస్వి విశ్వనాథ్ గారు అది చేసి చూపించారు. అండ్ ఈ మూవీ కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్. ఈ మూవీలో మ్యూజిక్ని, ఎమోషన్స్ని, కల్చర్ని చాలా బాగా బ్లెండ్ చేశారు. మూవీలో ఎలాంటి నోటెడ్ హీరో లేకుండా ఒక 60 to 65 years ఏజ్ ఉన్న ఒక కర్ణాటిక్ సింగర్ని మెయిన్ క్యారెక్టర్ లాగా పెట్టుకొని ఒక మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా తీశారు. క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మ్యూజిక్ని మూవీలో ఎలా ప్రాపర్గా బ్లెండ్ చేయాలి, సొసైటీలో ఉన్న ఒక ట్యాబుని ఎలా అడ్రస్ చేయాలి, ఆర్ గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలా ఎన్నెన్నో విషయాల్ని కవర్ చేస్తూ ఈ మూవీ ఒక టెక్స్ట్ బుక్లా నిలిచిపోతుంది. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసే మూవీ శివ. శివ ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోకుండా స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అయ్యాక హౌ హీ ఫైట్స్ అగెన్స్ట్ కరప్ట్ సిస్టమ్ అనేది ఒక బేసిక్ స్టోరీ. సైకిల్ చైన్ సీన్ నుండి కెమెరా యాంగిల్స్ వరకు ఈ ఫిల్మ్లో చాలా రా ఇంటెన్సిటీ ఉంటుంది. కాలేజ్ యూత్ అండ్ పాలిటిక్స్ ఇలా 2 ఇంపార్టెంట్ టాపిక్స్ని చాలా బోల్డ్గా చూపించిన ఒక గేమ్ చేంజర్ సినిమా ఈ శివ. డెబ్యూట్ మూవీతోనే ఒక ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన డైరెక్టర్ మన ఆర్జీవి గారు. అప్పటికీ కాదు ఇప్పటికీ అండ్ ఎప్పటికీ కూడా చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఈయన ఒక ఇన్స్పిరేషన్. స్టడీ క్యామ్ ఎఫెక్ట్స్ వాడుకోవడమైనా, ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడమైనా, ఆర్ కాలేజ్ పాలిటిక్స్ని ఒక రియలిస్టిక్ వేలో చూపెట్టడమైనా, ఇలా చాలా ఆస్పెక్ట్లో శివ ఇస్ అ మాస్టర్ క్లాస్ మూవీ. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే మూవీ మహానటి. తెలుగులో బయోపిక్స్ చేయడం చాలా రేర్, ఎవరు పెద్దగా టచ్ అయిన జాన్రా ఇది. అలాంటిది జస్ట్ 1 మూవీ ఓల్డ్ డైరెక్టర్ అయిన నాగేశ్వన్ గారు బయోపిక్ తీస్తున్నారు. దట్టు లెజెండరీ యాక్టర్ అయిన సావిత్రి గారి బయోపిక్. ఒక బయోపిక్ తీయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్, బికాస్ చాలా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రమ్ ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత దాంట్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, స్క్రాప్ ఏంటి పక్కన పెట్టి, అండ్ ఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ని ఒక మూవీ ఫామ్లోకి తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. బట్ నాగార్జున అండ్ క్రూ కలిసి ఈ ఈ డిఫికల్టీని ఓవర్కమ్ చేశారు అండ్ మనకు ఒక బ్యూటిఫుల్ మూవీ ఇచ్చారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మహానటి. ఈ మూవీ అనేది ఒక విజువల్ వండర్, బికాస్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి బెస్ట్ వర్క్ తీసుకున్నారు. లైక్ పర్ఫార్మెన్సెస్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, సెట్ వర్క్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, డైలాగ్స్ అయినా, ఎమోషన్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ మూవీ. సావిత్రి గారి లైఫ్లో ఉన్న సక్సెస్నే కాదు, ఈక్వల్గా తన డౌన్ఫాల్ని కూడా ఒక నార్మల్ స్టోరీలాగా కాకుండా ఒక జర్నలిస్ట్ తన ఆర్టికల్ కోసం చేసే ఇన్వెస్టిగేషన్ ఫార్మాట్లో ఈ మూవీ తీసుకొచ్చారు నాగశ్విన్. లైక్ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది లిటరల్లీ ఒక మాస్టర్ క్లాస్ బై నాగశ్విన్. మన ఇండియాలోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్ మూవీ ఈ మహానటి. ఇన్ఫ్యాక్ట్ బయోపిక్ మూవీ ఎలా తీయాలి అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకో మూవీ ఉండదు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే మూవీ ఈగ. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఒక మనిషి చచ్చిపోతే ఈగలా మళ్ళీ పుట్టి తనని చంపిన వాడిపై రివెంజ్, ఇంతే స్టోరీ. ఇదే మూవీ స్టోరీ ఒక 10 years కింద చెప్పుంటే పక్కా విన్నోళ్ళందరూ నవ్వుకుంటారు. బికాస్ ఈగ ఏంటి, మళ్ళీ పుట్టడం ఏంటి, తనని చంపిన వాడిపై రివెంజ్ ఏంటి అని చెప్పి కాన్సెప్ట్ కొంచెం వింతగా ఉన్న రాజమౌళి ఎగ్జిక్యూషన్ వల్ల ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్స్గా నిలిచింది ఈ ఈగ మూవీ. ఒక ఈగని తెలివిగా చూపించడం, దానికి వెపన్స్ యాడ్ చేయడం, దానికి ఎమోషన్స్ లైక్ లవ్, కామెడీ, ఎలివేషన్, ఇలా చాలా ఎలిమెంట్స్ కవర్ చేస్తూ అసలు ఇలాంటి ఒక మూవీ ఎలా తీశాడు అనేది ఇప్పటికి కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ టీఎఫ్ఐ. ఈ మూవీ నుండి తక్కువ బడ్జెట్లో ఒక గ్రాండ్ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ని ఎలా పుల్ ఆఫ్ చేయాలి, అండ్ ఈగ లాంటి ఒక స్మాల్ క్రియేచర్ని కమర్షియల్ మూవీలో పెట్టి ఎలా మూవీ తీయచ్చు అనే దానికి ఒక కేస్ స్టడీ లాగా ఈ మూవీని ఫిల్మ్ స్కూల్లో పెట్టేయచ్చు. ఇంకా మనం నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక మనిషి తన జీవితంలోని డిఫరెంట్ స్టేజెస్లో తన ఎక్స్పీరియన్స్ అండ్ లవ్ స్టోరీస్. అండ్ ఈ మూవీ లవ్ స్టోరీ అని కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ని అడ్రస్ చేస్తుంది. లైక్ క్రాసింగ్ ఏజ్ బ్యారియర్స్, క్యాస్ట్, రిలీజియన్, మానవత్వం,
ఇలా చాలా ఎలిమెంట్స్ కవర్ చేస్తూ మూవీ ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఏదో క్లాస్ పీకుతున్నట్టు కాకుండా చాలా నీట్‌గా ఒక సటిల్ వేలో చూపిస్తారు. ఈ మూవీ మొత్తంలో 4 లవ్ స్టోరీస్ చూపిస్తారు. లైక్ హీరో చిన్నప్పటి లవ్ స్టోరీ ఏంటి, తర్వాత తను టీనేజ్‌లో ఉన్న లవ్ స్టోరీ ఏంటి, అడల్ట్‌కొచ్చిన లవ్ స్టోరీ ఏంటి, అండ్ లాస్ట్‌గా ఒక 40, 45 ఏజ్‌లో ఉన్నప్పుడు లవ్ స్టోరీ ఏంటి. బట్ ఈ 4 లవ్ స్టోరీస్ కూడా ఏవి కూడా ఏదో చాలా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్‌గా, ఫ్రెష్‌గా చూపిస్తారు. అండ్ ఈ మూవీని కూడా ఈ లిస్ట్‌లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో ఎక్కడ కూడా రియల్ యాక్టర్స్ కాకుండా మొత్తం నాన్ యాక్టర్స్‌ని లైక్ ఆ విలేజ్‌లో ఉన్న పీపుల్‌తోనే యాక్ట్ చేపించారు. అండ్ దాంతో పాటు మొత్తం రియల్ లొకేషన్స్ షూట్ చేశారు. సో దీనివల్ల మూవీకి ఒక ఆథెంటిసిటీ వస్తుంది. ఈ మూవీ మొత్తంని సింక్ సౌండ్‌లోనే షూట్ చేశారు. అండ్ వీటన్నిటికి మించి ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంటుంది. మేబీ ఆఫ్టర్ పోకిరి దిస్ ఈస్ ద బెస్ట్ ట్విస్ట్ ఇన్ టీఎఫ్ఐ ఐ గెస్. అండ్ నాకు తెలిసి ఇంకా టీఎఫ్ఐలో దీన్ని మించిన రూరల్ డ్రామా రాకపోవచ్చేమో. ఒకవేళ వచ్చినా గానీ నాన్ యాక్టర్స్‌ని పెట్టుకొని ఈ మూవీ ఇచ్చినంత హై ఇవ్వకపోవచ్చు. ఐ ఫీల్ సో. సో డెఫినెట్లీ ఈ మూవీ షుడ్ బి యాడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్స్. ఇంకా మన నెక్స్ట్ మూవీ వచ్చేసి 'బాహుబలి' సిరీస్. బోత్ 'బాహుబలి 1' అండ్ 'బాహుబలి 2'. లిటరల్‌గా పాన్ ఇండియా అనే పదానికి తెర తీసిన మూవీ 'బాహుబలి'. బిఫోర్ 'బాహుబలి' అండ్ ఆఫ్టర్ 'బాహుబలి' అనేలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఇది. అప్పటి వరకు మన టీఎఫ్ఐలో ఒక 100 ఆర్ 120 క్రోర్స్ కలెక్ట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అంటుండే. బట్ 'బాహుబలి 1' రిలీజ్ అయ్యి డైరెక్ట్‌గా 600 అబోవ్ కలెక్ట్ చేసింది. అండ్ 'బాహుబలి 2' ఇంకా ఎవరెస్ట్ డైరెక్ట్‌గా 1800 క్రోర్స్ అబోవ్ కలెక్ట్ చేసి మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీలో చాలా అంటే చాలా ఎమోషన్స్‌ని టచ్ చేశారు. లైక్ లవ్, మదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, లాయల్టీ, నమ్మక ద్రోహం, రివెంజ్ ఇలా చాలా లేయర్స్ యాడ్ చేస్తూ ఒక గ్రాండ్ లెవెల్ ఆఫ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఈ మూవీలో ఉంటుంది. ఒక మూవీలో క్యారెక్టర్స్ ఎలా రాసుకోవాలి అండ్ వాటికి ఆర్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ క్యారెక్టర్స్‌తో పాటు స్టోరీ టెల్లింగ్ అంటే ఎలా ఉండాలి, వీఎఫ్ఎక్స్‌ని ఎంత ప్రాపర్‌గా వాడుకోవాలి, వార్ సీక్వెన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ ఈ అన్ని ఎలిమెంట్స్ కవర్ చేస్తూ ఒక స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఎలా ఆడియన్స్‌కి ఇవ్వాలి అనే దానికి ఈ 'బాహుబలి' సినిమా ఒక నిదర్శనం. సో ఇది గైస్ మన వీడియో. హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ఐ గెస్ నా ఛానల్‌లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత లెంతీ వీడియో. బట్ ఇది జస్ట్ నా లిస్ట్ మాత్రమే. అండ్ మీకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. లైక్ అరే ఇదిరా మూవీ అంటే, ఈ మూవీ పక్కా ఫిల్మ్ స్కూల్‌లో పెట్టాలి అన్నట్టు. సో మీ ఒపీనియన్స్ కింద కామెంట్‌లో రాయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం పక్కా మర్చిపోవద్దు.